నీ టార్చర్ వల్ల ఆ పాప ఎదబడి వాడిని చెప్పింది వాడు చనిపోయింది. నీ టార్చర్ లేకుండా వాడు చనిపోతాడు కాదు. మాట్లాడినట్ట ఇప్పుడు ఆ పాప చెప్తుంది కదా, ఇప్పుడు ఇంటి వెళ్ళి చెప్పమన్నట్టు అబ్బాయి వద్దాడలే కదా తండ్రి. చెప్పినా చెప్ప వీళ్ళకి అర్థం కాదు కదా. ఒక్కరు అడగండి, మీరు ఎందుకు పోతారు అందరూ? మాట్లాడితే నన్ను ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటే మీ అమ్మ నాయన వచ్చి మా ఇంటికాడ మాట్లాడమని చెప్పింది. మరి నేనేం చేసినావు? నాకు అవసరం లేదని ఇచ్చిపెట్టినా. అక్కడ పోతున్నాను. ఆ పాపకి నీకు సంబంధం లేదు. మరి ఆ పాప ఇప్పుడు ఎవరినే చెప్తుంది? చెప్తున్నా కొంచెం ఆగండి. సాక్ష్యం ఉంది కదా, ఆ పిల్లాడు ఇట్లా అంటున్నాడు కదా, అడగాలి కదా. నేను చెప్పిన సాక్ష్యం మా వాళ్ళు అంటారు. నీవేం సాక్ష్యం చెప్తున్నావు? ఆ పాప ఏం సాక్ష్యం చెప్పింది? సరే దగ్గరికి దూరం అడగపోతే అంత ఉరుకులు మెడ పడుతుంది అని కాదు. కాదు మామా, చిన్న సంవత్సరం అయింది ఇడిచిపెట్టినాడు. సంవత్సరం ఇడిచిపెట్టినాడు ప్రూఫ్ చూపి. సంవత్సరం అయింది ఇడిచిపెట్టాడు కదా, ప్రూఫ్ చూపి. ప్రూఫ్ చూపిరా. అరే నాన్న, ప్రూఫ్ అడుగుతున్నావు. నువ్వు సంవత్సరం అయింది ఇడిచిపెట్టినాడు ప్రూఫ్ చూపి. ఇప్పుడు ప్రూఫ్ అడుగుతున్నావు కదా, సంవత్సరం అయింది ఇడిచిపెట్టి అని చూపి. చూపి మరి సంవత్సరం అయిందట మళ్ళీ ఇడిచిపెట్టినాడట. అరే నాన్న, అరే ఏదో పెద్ద మనుషులు, ఏదో పెద్ద మనుషులు ఏ ఆడపిల్ల బరి తెగించి ఇంతమంది చెప్పుకున్నది. పెళ్లి ఖాయమైనాక నీ పెట్టే పెళ్లి చేసుకోవడం నీ బెదిరించినావని ఆ పాప ఇట్లా చెప్పుకుంది. పెద్ద మంచి పెద్ద మధ్యన మస్తుగా అయిందంటే ఎట్లంటావు? ప్రూఫ్ అడుగుతున్నాడు. మరి దూరం చూపి ప్రూఫ్. మరి ప్రూఫ్ అడుగుతున్నావు మగవాడు. పెద్ద మంచి మేడం, మన మక్కలు ఆడుతున్నాడు. పద్ధతిగా మాట్లాడాలి. మన కొడుకే తెలుసు. రెండో పిల్లల కొడుకు ఆయన. ఫస్ట్ పిల్లలు మా ఊరేమని చచ్చిపోయామ్మ. నేను అమ్మాయి ఇక్కడ అనుకుంటే ఆడపిల్ల మీద ప్రూఫ్ చూపిస్తున్నా. ప్రూఫ్ ఈ పెంచలో మీరు ఎవరు కొడుకులని మంచి మంచి పడుతున్నాడు కదా ప్రూఫ్ ఏమన్నా మరి కొడుకు ఏ లెక్కల ప్రూఫ్ తీసుకొచ్చారు వాడు నిదానా. వాళ్ళు రావాలి, పిల్లవాళ్ళు వచ్చి మాట్లాడతారు. ఇప్పుడు ఆ పాపని ఎదురు బదురు పెట్టి మాట్లాడమని పిల్లవాళ్ళు వచ్చి మాట్లాడాలి. నోట్లో మాటలు పెడుతున్నారు. ఇట్లా ఎన్ని సంబంధాలు పాపం చెప్తున్నాడు. ఆడ విడిచింగా ఇప్పుడు మీరు మనం పెళ్లి చేద్దాము, మేము ఒకటే అవుదాము. అది కూడా నువ్వు కేసు కాలు చెక్కలేడు. రూపులు పెట్టుకొని ఆ పాపకి ఆగానా ఇది ఆత్కూరలు కేసు పెట్టినాడు. భరత్ గారిని ఫోన్ చేసినాడు. మూడో వ్యక్తి ఫోన్ చేసినందుకు మా ఊరు ఏమైందేమో చేసుకున్నాం అనుకున్నాను. ఆ మూడో వ్యక్తి ఎవరంటే భరత్ అని నీకు నీవు వానికి ఫోన్ చేసినావా లేదు? భరత్ అంతే అర్థమైందా? మీకున్న డౌట్లు ఆ ప్లాన్ ఉన్న డౌట్ అప్పుడు క్లియర్ చేసినా ఆ పాప ఇద్దరి మీద క్లియర్ అయింది. ఇప్పుడు ఈ ప్లాన్ ఫోన్ ఇప్పుడు ఎస్ఐ దగ్గర ఉంది, ఫోన్ నెంబర్. నీవు చనిపోయిన ప్లాన్ ఫోన్ చేసి ఏమైనా చూస్తున్నావా? నేను ఇట్లా ప్రేమించుకుంటున్నా, లేకపోతే ఇంట్లో ఇష్టపడ్డాను, నువ్వు చేసుకోవడం బంద్ చేసుకో, లేకపోతే ఇంకా ఏమైనా చేస్తా అని అట్లా ఏమైనా బేరిస్తున్నావా లేదని? నేనైతే ఆయన చూసలేను, వాళ్ళ ఊరు వేయలేను, ఫోన్ చేసలేను. ఒకవేళ నేను ఫోన్ చేసినట్టు ఉంటే కాల్ హిస్టరీ ఉంటుంది, రికార్డింగ్ ఉంటుంది. ఫోన్ ద్వారా కలిసిన కాడ కూడా బెదిరి అన్నిటికీ ఫోన్ ఆత్కూరలు కూడా ఏంటంటే
ఒక వ్యక్తిని కొట్టినా ఒక వ్యక్తిని చంపినా ఎవరైనా సాక్షి మారుతారు, పోలీస్ స్టేషన్ కనుక కోర్టు కనుక. అయితే చనిపోయిన వాడిని వ్యక్తిని బట్టి కోర్టు సాక్ష్యాలు శివుని ఏమనలేదు. అయితే దాంట్లో కూడా ఈ మనం ఎవరి మీద ఆరోపణలు మోపుతామో వీడు ఫోన్ నెంబర్ అడిగినట్టు పాపని 3 సార్లు అడిగినట్టు ఫోన్ చేసి ఫోన్ నెంబర్ ఇవ్వండి, ఫోన్ నెంబర్ పాప ఫోన్ నెంబర్ డైరెక్ట్ కలిసింటాడు. ఇప్పుడు మనం డైరెక్ట్ కలిసింటాడు. కాల్ లిస్ట్ చేయాలంటే మన నుంచి కాదు, అది ఎవరు చేయాలి? పోలీసులు చేయాలి, పోలీసులు చేయాలి. ఇప్పుడు పోలీసు దగ్గర ఉంది. ఇప్పుడు అన్న ఒక్క నిమిషం, ఇక్కడ నాకు డౌట్. ప్రతి మనిషి ఫోన్ చేస్తేనే ఫోన్ రికార్డ్ అవుతుంది. వాట్సాప్ కాల్ కానీ ఎస్ఎంఎస్ కానీ ఏది చేసినా ఫోన్ చేస్తేనే రికార్డ్ అవుతుంది. ఫిజికల్గా నేను నీ ఫోన్ ఇక్కడ పెట్టి నేను హైదరాబాద్ పోయేస్తా రికార్డ్ అవుతుందా? అయితే దాన్ని డిలీట్ చేయడం కూడా ఉంటుంది మనకు. నేను మీకు ఇచ్చిపోతా, నేను అది నువ్వు ఎట్లా తేగలుగుతావు? పోలీసులు చేస్తారు. ప్రూఫ్ లేకుండా కూడా పోవచ్చు కదా, ఫోన్ ప్రమాణం ప్రూఫ్ లేకుండా పోవచ్చు కదా, ప్రూఫ్ లేకుండా పోవచ్చు కదా అంటున్నాం మేము. ప్రూఫ్ లేకుండా పోతాము. ఇప్పుడు నువ్వు నేను మాట్లాడుతున్నా, ప్రూఫ్ ఉందా? ఇప్పుడు ఫోన్ లో రికార్డింగ్ ఉందా? ఏ అంకుల్, నువ్వు నేను మాట్లాడుతున్నా, ఫోన్ లో రికార్డింగ్ ఉందా? ఇప్పుడు మైతరిది రికార్డింగ్ ఉందా? చెప్పొచ్చు, మన రికార్డింగ్ ఉందా? ఇప్పుడు ఫోన్ రికార్డింగ్ అంటే నువ్వు నేను డైరెక్ట్ మాట్లాడితే రికార్డింగ్ ఉంటుందా? నీది కాదు, రికార్డింగ్ ఉందా? ఇప్పుడు ఫోన్ రికార్డింగ్ చెప్పు. పోలీసు వాళ్ళది అంటున్నావు, నువ్వు రికార్డింగ్ లేకుండా కూడా ఉండొచ్చు.